హాయ్ గైస్, వెల్కమ్ టు ది బాలాజీ టాక్స్. గేమ్ చేంజర్ మూవీ అయితే చూశాను. ఈ మూవీ చూసిన తర్వాత ఒకటి చెప్పాలనిపించింది. ఈ మూవీ తీయడానికి ఎందుకు అన్ని సంవత్సరాలు తీసుకున్నారో అనిపించింది మూవీ చూసిన తర్వాత. అలాగే ఈ మూవీకి అంత బడ్జెట్ ఎందుకు పెట్టారని కూడా అనిపిస్తుంది. సాంగ్స్ ఓకే అనిపించినా మిగతా దానికి ఎందుకు అంత ఖర్చు చేశారనిపిస్తుంది. మూవీ చూసిన తర్వాత మీకు కూడా ఇలానే అనిపిస్తుంది ఖచ్చితంగా. అయితే ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక రొటీన్ స్టోరీనే అనిపించింది మూవీ చేసిన తర్వాత. ఈ స్టోరీ వచ్చేసి ఒక పొలిటికల్ డ్రామా. ఈ పొలిటికల్ డ్రామా బేస్ చేసుకొని మన తెలుగులో చాలా మూవీస్ అయితే వచ్చాయి. ఈ స్టోరీలో అయితే ఈ మూవీ స్టోరీలో ఏం కొత్తగా ఏమీ అనిపించలేదు. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూల్ రోల్ ప్లే చేశాడు. ఒకటి ఐఏఎస్ ఆఫీసర్గా, ఇంకోటి వచ్చి అప్పన్న క్యారెక్టర్. ఈ అప్పన్న క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక విలన్కి అయితే ఎస్జే సూర్య చేశాడు, బాగా చేశాడు. హీరోకి విలన్స్ మధ్య సీన్స్ అయితే ఉంటాయి. సీన్స్ అయితే పర్లేదు అనిపించింది. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ బీజిఎం అండ్ సాంగ్స్ ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఈ మూవీలో ఇంటర్వెల్కి ముందు ఒక 10 మినిట్స్, అలాగే ఇంటర్వెల్ తర్వాత ఒక 10 మినిట్స్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ చూసినంత వరకు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాము. ఎమోషనల్ వర్కౌట్ అయినాయని చెప్పొచ్చు. అందరూ కూడా అప్పన్న క్యారెక్టర్కి అయితే కనెక్ట్ అవుతారు. ఈ మూవీకి ఎండింగ్ అయితే అస్సలు బాగాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ మూవీ మొత్తం ఫాస్ట్గా తీసుకొచ్చి ఎండింగ్ సడన్గా స్టాప్ చేసినట్లు అనిపించింది. ఈ మూవీలో కమెడియన్స్ సునీల్, బ్రహ్మానందము, వైవర్ష, సత్య, అలాగే వెనల్ కిషోర్ అయితే ఉంటారు. సునీల్ తప్ప మిగిలిన వాళ్ళందరూ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు మెలప్తిలాగా. ఓవరాల్గా నాకు ఈ మూవీ స్టోరీ అయితే డిసప్పాయింట్ చేసింది. ఈ స్టోరీ వచ్చేసి కార్తిక్ సుబ్బరాజు డైరెక్టర్ శంకర్కి అయితే ఇచ్చాడు. డైరెక్టర్ శంకర్ ఈ స్టోరీని ఎందుకు తీసుకున్నాడు, ఈ మూవీ ఎందుకు తీసాడు అనిపించింది. డైరెక్టర్ శంకర్ మార్క్ మూవీ అయితే ఇది కాదు. శంకర్ మూవీ అంటేనే ఎక్స్పెక్టేషన్ హై రేంజ్లో ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్కి అయితే ఈ స్టోరీ రీచ్ కాలేదు. రామ్ చరణ్ యాక్టింగ్ బాగున్నా మూవీ స్టోరీలో కొత్తదనం లేకపోవడం ఈ మూవీకి అయితే మైనస్. ఒకవేళ మీరు మూవీ చూసిండే ఎలా ఉందో మీ ఒపీనియన్ అయితే కమెంట్ చేయండి. ఒకవేళ మీరు మూవీ చూడకపోతే చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.